శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312766. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది తలపండిన నేతలు చెప్పే మాట. ఇది అక్షరాల సత్యం కూడా. ఎందుకంటే అప్పటి వరకు కలిసున్నవారు ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం, రాజకీయంగా నిత్యం విమర్శించుకునేవారు కూడా ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేసిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. సొంత పార్టీలో ఉండలేక తమకి పదవి అధికారం దక్కకపోవడంతో పార్టీకి ఆపోజిట్ గా వెళ్లి బహిష్కరణకి గురై సొంత కుటుంబ సభ్యుల నుండి బయటికి నెట్టబడిన నేతలు నాయకురాళ్లు కూడా ఉన్నారు. ఇక సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం, సొంత పార్టీ నుంచి బహిష్కరణ, ఆ తర్వాత బయటికి వచ్చి కొత్త పార్టీని పెట్టడమో వేరే పార్టీలో చేరడమో అనే విషయాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కల్వకుంట్ల కవితని తన సొంత పార్టీ నుండే తండ్రి అన్నయ్య సెప్టెంబర్ 2న బహిష్కరిస్తూ పార్టీ నుండి బయటికి పంపించడంతో కవిత ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు కవితని పార్టీ నుండి బహిష్కరించడానికి గల కారణాలేంటి? యుఎస్ఏలో జాబ్ చేసుకునే కవిత సడన్ గా రాజకీయాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? కవితకి తన తండ్రికి ఉన్న విభేదాలేంటి? ఈమె నెట్వర్క్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కల్వకుంట్ల కవిత ఈమె 1978 మార్చి 13న తెలంగాణలోని కరీంనగర్ లో జన్మించింది. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తల్లి శోభ. ఈమెకి రామారావు అనే అన్న కూడా ఉన్నాడు. ఇక కవిత పుట్టినప్పటి నుండి తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇంట్లో కూడా రాజకీయ వాతావరణమే ఉండేది. ఇదిలా ఉంటే కవిత తను బాగా చదివి యుఎస్ఏకి వెళ్లి జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా తండ్రి తన రాజకీయ భవిష్యత్తు కోసం తన కుటుంబంతో కలిసి కరీంనగర్ నుండి హైదరాబాద్ కి తమ మకాన్ని మార్చాడు. ఇక కల్వకుంట్ల కవిత తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తన ఇంటర్ ని గౌతమి జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేసి తన బీటెక్ ని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి మాస్టర్స్ ని యుఎస్ఏలోని అమెరికా యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక అలా 2003లో తన చదువుల్ని పూర్తి చేసి ఇండియాకి తిరిగి రాగానే కేసీఆర్ 26 ఏళ్ల తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకు గాను నిజామాబాద్ లోని దేవనపల్లి అనిల్ కుమార్ తో పెళ్లిని నిశ్చయించారు. ఇక అనిల్ కుమార్ నిజామాబాద్ లోని బోధనలో 1975 సెప్టెంబర్ 10వ తేదీన పుట్టి హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివి యుఎస్ఏలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేసి ఆ తర్వాత మాస్టర్స్ ని కంప్లీట్ చేసి అక్కడే ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవాడు. ఇక అలా కేసీఆర్ తన కూతురు చదువుకి తగ్గట్టే యుఎస్ఏలో ఉండే దేవనపల్లి అనిల్ కుమార్ ప్రొఫైల్ నచ్చి 2003లో వీరిద్దరికి పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత కవిత తన భర్తతో కలిసి యుఎస్ఏకి వెళ్లి అక్కడే వీరిద్దరూ పనిచేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కూటమిగా చేరి గెలవడంతో కేసీఆర్ కి 2004లో కార్మిక శాఖ మంత్రిగా పదవినివ్వడం జరిగింది. దీంతో కేసీఆర్ తనకి సంబంధించిన విషయాల్ని చూసుకునేందుకు యుఎస్ఏలో ఉండే కొడుకు కూతుర్ని ఇండియాకి రప్పించి వారిని కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేలా చేశాడు. ఇక అలా కేసీఆర్ 2006లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు. ఇక ఈ ఉద్యమంతో కేసీఆర్ కి చాలా పాపులారిటీ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. అలా ఈ ఉద్యమంలో కవిత కూడా పాల్గొనగా జనాలకి కేసీఆర్ వారసురాలిగా పరిచయం అయింది. ఇక ఇదిలా ఉంటే కవిత భర్త అయిన అనిల్ కుమార్ యుఎస్ఏలో జాబ్ ని వదిలేసి కేసీఆర్ సపోర్ట్ తోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ప్రారంభించి అందులో కన్స్ట్రక్షన్ ని సర్వీస్ అపార్ట్మెంట్ వర్క్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా కవిత కేసీఆర్ తో రాజకీయాల్లో బిజీ అయితే అనిల్ కుమార్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులను చూసుకుంటుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో నిజామాబాద్ నుండి కవిత ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. ఇక అలా 2014లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే కవిత అనిల్ కుమార్ గారి అన్యోన్య సంసారానికి
అనడానికి గుర్తుగా 2003లో ఆదిత్య అనే మొదటి కొడుకు, 2007లో ఆర్య అనే రెండో కొడుకు కూడా జన్మించాడు. ఇక అలా అనిల్ కుమార్ 14 కంపెనీస్ కి సీఈఓగా, ఎండీగా ఉంటూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. ఇదిలా ఉన్నప్పుడే కవితకి కొత్త కొత్త బిజినెస్లు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడంతో 2019లో ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక లిక్కర్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ని చూపించింది. ఇక విషయానికి వస్తే అలా లిక్కర్ స్కామ్ లో అప్పటి ఢిల్లీ గవర్నమెంట్ యొక్క పూర్తి హస్తం ఉండడంతో సిబిఐ డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి విచారించగా ఈ కేసులో కవిత పేరు ముఖ్యంగా వినిపించింది. అలా 100 కోట్లకి పైగా లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడంతో ఈమెపై సిబిఐ మరియు ఈడీ కేసులని నమోదు చేసి విచారణకి రమ్మన్నా రాకపోవడంతో తనని అరెస్ట్ చేసి 5 నెలలు జైల్లో పెట్టగా కవిత బయటికి రాగానే తన పార్టీలో తనకి మర్యాద ఇవ్వకపోవడం, పదవి కూడా చేజారిపోవడంతో తన పార్టీ పైన ఆక్రోశానికి గురైన కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈమె సొంత పార్టీ వారే తనని బహిష్కరించారు. ఇక కవితని బహిష్కరించడానికి ముఖ్య కారణాలని చూస్తే మొదటిగా నిజామాబాద్ ఎంపీగా ఓటమి. కవిత 2014లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 70,875 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలా తన ఓటమికి పార్టీలోని కొందరు నాయకులు కుట్ర పన్నారని, అందువల్లే తను ఓడిపోయానని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీలో కొన్ని విభేదాలున్న విషయం బయటపడింది. ఇక ఈ ఓటమి ఆమె రాజకీయ ప్రతిష్టకి గట్టి దెబ్బ పడేలా చేయడంతో పార్టీలో ఈమె స్థానం కూడా బలహీనపడింది. అంతేకాకుండా స్వయంగా సీఎంగా ఉన్న కేసీఆర్ తన కూతుర్ని గెలిపించుకోలేకపోయాడని ప్రతిపక్షాలు విమర్శించడంతో కేసీఆర్ కి తన కూతురికి అక్కడి నుండే కొంతవరకు విభేదాలు మొదలయ్యాయి. ఇక రెండోది లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం. 2024 మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితని అరెస్ట్ చేసింది. అలా ఢిల్లీ పాలసీ 2001-2022 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కవిత కుమ్మక్కై 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా కవిత 5 నెలల పాటు తీహార్ జైల్లో గడపగా 2024 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తనకి బెయిల్ ని మంజూరు చేసింది. అలా ఈ కేసు కవిత ఇమేజ్ ని నేషనల్ లెవెల్లో డ్యామేజ్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజకీయంగా కొంతవరకు నష్టం కలిగించింది. అంతేకాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఈ కేసు కూడా కారణమని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇక మూడోది కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న వ్యాఖ్యలు. కవిత తన తండ్రి కేసీఆర్ ని దేవుడిగా వర్ణిస్తూ అతని చుట్టూ దయ్యాలున్నాయని, వారు పార్టీని బలహీనపరుస్తున్నారని వ్యాఖ్యానిస్తూ తన అన్నయ్య కేటీఆర్ ని, బావటి హరీష్ రావుని, కజిన్ సంతోష్ కుమార్లని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఈమె వ్యాఖ్యల వల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ వారు భావించారు. ఇక నాలుగవది కేటీఆర్ హరీష్ రావుపై ఆరోపణలు. కవిత తన అన్నయ్య కేటీఆర్ ని పరోక్షంగా విమర్శిస్తూ పార్టీలో గ్రౌండ్ లెవెల్ కార్యకలాపాలు లేవని, కేవలం ట్విట్టర్ పోస్టులతో పార్టీ నడపడం సాధ్యం కాదని చెప్పడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు, సంతోష్ కుమార్ల పేర్లని బయటపెడుతూ వీరంతా కేసీఆర్ పేరుని దెబ్బతీశారని, వారు అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించడంతో ఆరోపణలు పార్టీలో అసంతృప్తిని పెంచి కవిత ఒంటరిగా నిలవడానికి కారణమయ్యాయి. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత పరోక్షంగా చెప్పడంతో కేసీఆర్ అరెస్టు వైపుగా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న వేళ ఈమె వ్యాఖ్యలు కాంగ్రెస్ కి బలం ఇచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఐదవది కవిత సస్పెన్షన్. కవిత వ్యవహార శైలి, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, అంతర్గత విమర్శలు నష్టం కలిగించాయని పార్టీ నాయకత్వం భావించింది. ఇక అలా సెప్టెంబర్ 1న కవిత హరీష్ రావు, సంతోష్ కుమార్లపై తీవ్ర విమర్శలు చేయగా మరుసటి రోజే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో కవిత రాజకీయంగా బీఆర్ఎస్ కి భారంగా మారని, ఆమె చర్యలు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెను సస్పెండ్ చేసి మంచి పని చేశారని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ కల్వకుంట్ల కవిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.